చాలా మంది అనుకోవచ్చు, ఈ వీడియోని చూసి చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. దేవుడి మీద అంత నమ్మకం ఉన్న వాళ్ళు ఎందుకు అడగాలని. దయచేసి మీరు బాగా గమనించాల్సిన మాట ఏమనగా, నేను అందరినీ అడగట్లేదండి. నేను ఒకటే చెప్తున్నా, నాకు దర్శనమిచ్చి చూపించిన యేసయ్య నాకు మందిరం కట్టి తాళం చెవులు ఎలా అయితే అప్పచెప్పాడో, ఆయన నాకు చూపించిన యేసయ్య మీతో మాట్లాడిన వారు మాత్రమే చర్చి నిమిత్తం సహాయం చేయమంటున్నా. అంతేగాని అందరిలాగా ఎవరిని నేను చర్చి కడుతున్నారు నాకు సహాయం చేయమని నేను అడగట్లా. దయచేసి అలాంటి ప్రేరేపణ నాకు లేదండి, మీరు పెట్టుకోవద్దు. ఇంకోసారి మీరు క్లారిటీగా వినొచ్చు. నాకు చూపించిన దేవదేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకంటే మన దేవుడు చూపించగలిగిన దేవుడు, మాట్లాడగలిగే దేవుడై ఉన్నాడు కనుక నేను ఒకటే కోరుకుంటున్నా, మీకెవరికైనా ఈ సందేశం విని నేను కూడా మందిరానికి సహాయం చేయాలి, నా కుటుంబం కూడా మేలును పొందుకోవాలి అని దేవుడు ఒక ప్రేరేపణ మీకు కలిగితే, దేవుడు యేసయ్య మీతో మాట్లాడితే తప్పనిసరిగా మీరు మందిరం కడతానికి మీరు సహాయం చేయవచ్చు. అంతేగాని నేను అందరిలో కూడా మీరు సహాయం చెయ్యండి అని నేను ఏ ఒక్కరిని కూడా అని నేను అడగట్లా. దేవుడు ప్రేరేపణను బట్టి యేసయ్య మాట్లాడితే అని చెప్తున్నానండి. దయచేసి అర్థం చేసుకోండి. నాకు ఆయన పైన ఎంతో నమ్మకం ఉంది కాబట్టి కార్యం జరగకుండానే జరిగినట్టుగా నేను ఈ కూటమిలో పెట్టాను. చాలా మంది ఉన్నారు, కార్యాలు జరిగిన తర్వాత కూటాలు పెడతా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదా ఉపవాస కూడికల్లో ఉండి మనం దేవుడు కార్యం జరిపిస్తాడు అన్న వాళ్ళు ఉన్నారు. నేను కార్యం జరపకుండానే దేవుడు నాకు చూపించిన దర్శనానికి నేను బలమైన విశ్వాసంతో ఉండి ముందుకు తీసుకెళ్తున్నానండి. దయచేసి విన్నవాళ్ళు మొత్తం కూడా అది గమనించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. నా జీవితంలో అనేకమైన కార్యాలు చేశాడు. ఆయన మేలుని నేను పొందుకున్నవాడిని. నాకు ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం అండి. ఎందుకంటే ఆయన చూపించిన నా దేవుడు మీతో మాట్లాడతాడనే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే ఆయనే ఇస్తాడు. కానీ మీ కుటుంబం కూడా మేలును పొందుకోవాలి అంటే నేను కడుతున్న నా ఇల్లు కాదు, నేను ప్రభు ఒక మందిరం కనుక ఆయన దీవులు మీ మీద కూడా రావాలి కనుక మీ కుటుంబాలు కూడా బాగుండాలనే ఆలోచనతో నేను ఈ మాటలు చెప్పుచున్నాను. యేసయ్య నాకు చూపించిన యేసయ్య మీతో మాట్లాడి మందిరానికి మీరు వెళ్ళి సహాయం చేయండి అని మీ హృదయంలో ప్రేరేపణ కలిగితేనే మీరు తప్పనిసరిగా కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. మీరు అకౌంట్ లో మీరు డొనేట్ చేయొచ్చు. అదే విధముగా మంది QR కోడ్ ఉంది, ఆ QR కోడ్ కి మీరు స్కాన్ చేసి కూడా డొనేట్ చేయొచ్చండి. అది దేవుడు ఒక ప్రేరేపణ బట్టే. నేను అందరినీ చేయండి, నేను ఎవరిని అడగట్లా. నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ఏ ఒక్కరిని కూడా